నేను కూడా యోగినా? మనం ఒక విధమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం. మనలో చాలామందికి మళ్ళీ మనం పుడతామా? ఈ జీవితం తర్వాత ఏమవుతుంది అని సందేహం వస్తూ ఉంటుంది. అందరం ఈ జన్మ తర్వాత మోక్షం పొందాలి, మరొక జన్మ ఉండకూడదు అని కోరుకుంటాం. కానీ ఎలా పొందగలుగుతాం? దానికి మనమేం చేయాలి? ఏమన్నా చేస్తున్నామా అన్నప్పుడు కొంచెం భయం వేస్తుంది. కానీ అదే సమయంలో చాలా ఉపన్యాసాలు వింటున్నాం, ఎన్నో ప్రవచనాలు వింటున్నాం. అవన్నీ విన్నప్పుడు యోగం గురించి తెలుసుకోవాలని, చెయ్యాలని అనుకుంటాం. యోగుల గురించి కూడా బాగా వింటున్నాం. అలా యోగాభ్యాసం చేసే వాళ్ళందరూ నన్ను చేరుకుంటారు అని కృష్ణుడు గీతలో చెప్తున్నాడు. అది ఆనందంగా వింటాం. అప్పుడు కాస్త మనసు మెత్తబడుతుంది. కానీ ఇప్పుడు ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఉంది. యోగం యుంజీత సతతం ఆత్మానం రహస్య స్థితి ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ. కర్మయోగి జనసంచారం లేని చోట ఒంటరిగా కూర్చొని యోగాభ్యాసం చెయ్యాలి. మనసులో ఏ చింతనలు లేకుండా ఆత్మదర్శనం చేసుకోవాలి. అలా చేయగా చేయగా నిష్ట పెరిగి ఇతర వస్తువుల మీద అపేక్ష, మమత తొలగిపోతుంది. నన్ను ఆశ్రయించిన వాడు యోగం చేస్తున్నాడు, నన్ను పొందాలని కోరుకునేవాడు కూడా యోగం చేస్తున్నాడు. వాడికి ఇలాంటి మంచి గుణాలు ఉన్నాయి అని కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అలాంటి యోగులలో మనం కూడా ఒకళ్ళుగా గుర్తింపు పొందుదామా? లేక వాళ్ళంతా చాలా దూరంగా ఉన్నవాళ్ళు, వాళ్ళ స్థాయికి మనం అందుకోలేము. నిచ్చెన వేసి ఎక్కినా కూడా వాళ్ళని మనం అందుకోలేము. మనం ఏదో ఇలా బతికేద్దాం అని మనల్ని మనమే చిన్నబుచ్చుకొని ఉండిపోవాలా అని ప్రశ్నించుకోవాలి. ఈ ప్రశ్నకు ప్రస్తుతం జవాబు దొరకదు. ఇప్పుడు ఎలా ఉన్నామో అలాగే బతుకుతామా? ముక్తిని పొందాలి అని కోరుకుంటామా? ఒకవేళ ఏదైనా చేద్దామనుకున్నా ముందు మహాయోగులైన ఋషులు, ధ్రువుడు లాంటి వాళ్ళు, ఆళ్వార్ల లాంటి వాళ్ళు గుర్తుకొస్తారు. అమ్మో, వాళ్ళెక్కడా మనమెక్కడా? వాళ్ళలాగా మనం ఎలాగూ యోగాభ్యాసం చెయ్యలేం. ఏదో ఇలాగే జీవనం సాగించి అంతిమంగా మోక్షం దొరికితే దొరుకుతుంది, లేకపోతే ఏం చేస్తాం అనుకుంటారు. ఇంకా కొందరు యోగాభ్యాసం అంటేనే అమ్మో శరీరం సహకరించదండి, మాలాంటి వాళ్లకు అది దుర్లభమే అనే నిర్ణయానికి వచ్చేస్తారు. అలా భయపడాల్సిన అవసరం లేదు. అందరూ యోగుల గురించి ఎన్నో ఉపన్యాసాలు విని ఉంటారు, ప్రవచనాలు విని ఉంటారు, పుస్తకాలు చదివి ఉంటారు. మనం కూడా అలాంటి యోగులుగా మారి ముక్తిని పొందుతాం అనే నమ్మకం ముందు మనకు ఉండాలి. ప్రయత్నిస్తే అసాధ్యం కూడా కాదు. ఇప్పటిదాకా ఆ నమ్మకం లేకపోతే ఇప్పుడు ఆ నమ్మకాన్ని పెంచుకోవాలి. కృష్ణుడు యోగులు అని ఎవరిని చెప్పాడో మనం ఆ వరుసలో లేం కదా అనుకోవచ్చు. కానీ అభిప్రాయాన్ని కొంచెం మార్చుకోవాలి. ఎందుకంటే మనం ఒక లౌకిక పద్ధతిలో జీవిస్తున్నాం. సాంప్రదాయ బట్టలు ధరించడం, సాంప్రదాయ పద్ధతిలో నడుచుకోవడం, ఆచారాలు అనుష్ఠానాలు చేయటం లేదు. వాటిని కొంచెం మార్చుకోవాలి. కోపం తెచ్చుకోకుండా, పెద్దగా దుఃఖించకుండా, ఎవరి గురించి తూష్ణీభావం లేకుండా, ఎవరి గురించి అనవసరంగా కామెంట్ చేయకుండా ఒక్క 15 రోజులు ఉండి చూడండి. అప్పుడు మనం కూడా ఆ యోగుల్లాగా మారగలము అన్న నమ్మకం వస్తుంది. కానీ ఏ యోగం చేయకుండా మోక్షం దొరుకుతుంది అనుకోవడం మాత్రం సబబు కాదు. మనం యోగుల వరుసలో లేము, ఉండము అని ఎందుకు అనుకుంటున్నాం అంటే మన దగ్గర దానికి తగ్గ ఆహార్యం లేదు, వేషభాషలు లేవు, ఆచరణ లేదు. కానీ అందరిలో యోగం చేసే శక్తి ఉంది. దాన్ని బయటికి తీసి ఆచరించాలి. అంత గొప్ప హనుమంతుడే శాప ఫలితంగా తనలో ఉన్న శక్తిని గుర్తించలేకపోయాడు. జాంబవంతుడు చెప్తే గాని ఆయన శక్తి ఆయనకు గుర్తుకు రాలేదు. ఒక్కసారి జాంబవంతుడు చెప్పగానే ఆయన శక్తి అర్థమైంది. సముద్రాన్ని దాటాడు, లంకకు వెళ్ళాడు, సీత జాడ తెలుసుకుని వచ్చి రాముడికి చెప్పాడు. కృష్ణుడు ఎవరు యోగి అని వివరంగా చెప్పాడు. దాన్ని కాస్త మనం ఆచరిస్తే చాలు. మనందరినీ కూడా యోగి అనే అంటున్నాడు. ఇదంతా ఆచరణ సాధ్యమా అని సందేహం రావడం సహజమే, కానీ అసాధ్యమేమీ కాదు. నెగిటివ్గా భావించకుండా మనం కూడా యోగులుగా మారాలని
పాజిటివ్గా నిర్ణయం తీసుకోవాలి. కొంతకాలానికైనా ఖచ్చితంగా యోగులుగా మారతామని విశ్వసించాలి. భగవంతుడు నాతోనే ఉండాలి అని కోరిక గలవాళ్ళు, నన్నే ఎప్పుడు స్మరించేవాళ్ళు, నా మీదే మనసును నిలిపిన వాళ్ళు, నన్ను ఎప్పుడు వదిలి ఉండకూడదని భావించేవాళ్ళు నా భక్తులవుతారు అని కృష్ణుడు చెప్పాడు. అలా మనం ఉంటే మనం కూడా ఖచ్చితంగా యోగులం అవుతాం. మనం యోగులం కాము అనే నిర్ణయానికి రావద్దు. మోక్షం పొందుతాం, దానికి మార్గాన్ని కృష్ణుడే చెప్పాడు. నిన్నటిదాకా మనం అలా ఉండకపోతే పోవచ్చు, కానీ ఇవాళ ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. ఇదేమంత పెద్ద కష్టమైన పని కాదు. ఇతరుల గురించి మాట్లాడడం మానేసి ఆ సమయంలో భగవంతుడి గురించి చింతన చేయడం ప్రారంభించాలి. మాటలు తగ్గించాలి, మనసును కంట్రోల్ చేసుకోవాలి, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. ప్రయత్నిస్తే చెయ్యొచ్చు. మధ్యన అవి మన మాట వినకుండా వెనక్కి వెళతాయి. మళ్ళీ మళ్ళీ వాటిని తీసుకొచ్చి నిలబెట్టాలి, అదుపులో పెట్టుకోవాలి. ఇలాగే మనం ఉండాలి అని నిర్ణయించుకొని ప్రయత్నం చేస్తే సాధ్యమే. ఈ విషయాన్ని కాస్త లోతుగా ఆలోచించి మనం కూడా యోగులు కావాలి, యోగాభ్యాసం చెయ్యాలి, మోక్షాన్ని పొందాలి అని నిర్ణయించుకోవాలి, ప్రయత్నం చెయ్యాలి. నేను భక్తుడిని కావాలి అన్న కోరిక మనందరికీ ఉంది, ఆ శక్తి కూడా ఉంది. మన శక్తి మేరకు ప్రయత్నం చేస్తే పొందగలుగుతాం. మనం ఒక్కడుగు ముందుకు వేస్తే ఆయన 2 అడుగులు ఎదురొచ్చి మనల్ని స్వీకరిస్తాడు. మనం కూడా కొంచెం ప్రయత్నం చేస్తున్నామనేది ఆయనకు చూపించాలి, అప్పుడు ఆయన ఎదురొస్తాడు. కాబట్టి మన ప్రయత్నం మనం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.